నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే అనసూయ బిగ్ బాంబ్ 73 మందిపై కేసులు బుక్. సో మొత్తానికి అనసూయ భరద్వాజ్ ఇప్పుడు మొత్తానికి ఏదైతే ఆ రోజున సినీ నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు టాలీవుడ్లోనే కాదు మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో మరి సినిమాల్లో టీవీ షోస్లో బిజీగా ఉండే అనసూయ భరద్వాజ్ ఆవిడ చేసిన కామెంట్స్ ఇప్పుడు మొత్తానికి చూసుకుంటే వార్తలో నిలుస్తున్నాయి. ఒక వేధింపులపై తనపై ఎవరైతే వేధిస్తున్నారో ఆరోపణలు ఇది పోరాటానికి ఆవిడ సమరశంఖం పూరించినట్టు తెలుస్తోంది. మహిళల వస్త్రధారణ విషయంపై శివాజీ చేసిన వ్యాఖ్యలు కొన్ని చోట్ల శివాజీకి మద్దతుగా కొంతమంది ఉన్నారు, మరి కొంతమందికి అనసూయకి మద్దతుగా ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆవిడ ఏదైతే అనసూయ భరద్వాజ్పై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ జరుగుతుండడంతో ఆవిడ కన్నీటి పర్యంతం అవ్వడం జరిగింది. అంటే జూమ్ మీటింగ్లో ప్రెస్ మీట్లో పాల్గొన్నప్పుడు ఆవిడ అనూహ్యంగా ఆవిడ మీద ఏదైతే ట్రోలింగ్ జరుగుతుందో, వేధింపులు జరుగుతున్నాయో ఏను ఉపయోగించి ఆవిడని ఫోటోలు మార్ఫింగ్ చేసి ఒక వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారన్న వేలో భాగంగా కూడా ఆవిడ బోరుమని విలపించడం జరిగింది. అంటే ఒక మహిళల స్వేచ్ఛకు సంబంధించి నేను కూడా ఒక మనిషినే, నాకు ఒక స్వేచ్ఛ, నాకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది, దాన్ని బేస్ చేసుకుని దాన్ని ఎందుకని మీరు ఇలాగా చేస్తున్నారు అని చెప్పిన ఆవిడ తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఆమె కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని కొంతమంది ట్రోల్ చేయడంతో ఆవిడ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం. సో మొత్తం 73 మందికి సంబంధించి ఆవిడ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ముందుగా ప్రాథమికంగా 42 మందిపై కూడా కొన్ని ఛానల్స్కు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళపైన కూడా కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. సో మొత్తానికి చూసుకుంటా ఉంటే ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే శివాజీ చేసిన వ్యాఖ్యల తర్వాత చిన్మయి స్పందించడం, తర్వాత అనసూయ భరద్వాజ్ స్పందించడం చూస్తూ ఉంటే ఒక వ్యక్తిగత విషయాలు అంటే శివాజీ వ్యాఖ్యలు చేశారు, అంటే మహిళల గురించి కాదు, అంటే సినిమా హీరోయిన్స్ని బేస్ చేసుకుని ఆయన మాట్లాడడం జరిగింది. కానీ ఈవిడ మహిళల గురించి మాట్లాడతారా అన్నప్పుడు ఇంకా ఆటోమేటిక్గా సోషల్ మీడియా వేదికలో ఈమెని బాగా టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, ఏంటి ఈవిడ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం, మరి దగ్గర 42 మందిపై కూడా కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. ఏంటి ఎలా ఉండబోతున్నాయి? సెక్షన్స్ కూడా చాలా సీరియస్గా పెట్టినట్టు తెలుస్తుంది. ఏంటి యాక్షన్ ఎలా ఉండబోతుంది అంటారు? అంటే తెలుగు రాష్ట్రాల సంచలనం రేపినటువంటి శివాజీ కామెంట్ ఏదైతుందో చాలామంది కూడా కామెంట్లో కూడా వెలువెత్తిన పరిస్థితి మనం చూసాం. దాంట్లో భాగంగా కొంతమంది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయినటువంటి నేపథ్యంలోనే అనసూయ భరద్వాజ్, అనసూయ సినీ నటితో పాటు కూడా యాంకరింగ్ చేసినటువంటి అనసూయ, ఆమె పైన కూడా చాలా సందర్భాల్లో జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆమె కూడా కొన్ని కామెంట్ చేయడం దండి, అంటే శివాజీ చేసినటువంటి కామెంట్లకి ఈమె కౌంటర్లు ఇవ్వడము, ఈమె కౌంటర్లకు మళ్ళీ యూట్యూబర్స్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి కౌంటర్ చేయడం జరిగింది. ఈ కౌంటర్లన్నీ కూడా ఆమెను కించపరిచే విధంగా, తన మనోభావాన్ని దెబ్బతీసే విధంగా తన పైన కూడా అసత్యమైన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి తన లైంగిక వేధింపులకు గురి చేసే విధంగా ఉంది, రకరకాల యొక్క జీవితాన్ని కూడా హింసించే విధంగా ఉందని చెప్పేసి ఆమె కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి మనం గతంలో కూడా చూసాం. ఒక జూమ్ మీటింగ్లో జరిగినటువంటి వేదిక పైన చూసాం. ఇప్పుడు న్యూస్ ఛానల్స్తో పాటు కూడా యూట్యూబర్తో పాటు ఎవరైతే ఉన్నారో చాలామంది కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసినటువంటి ఇన్స్టాగ్రామ్స్ కానివ్వండి వాళ్ళపైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దాదాపు ప్రస్తుతానికి అయితే 42 మంది పైన కూడా కేసు నమోదు చేశారు. దాంట్లో కూడా ఛానల్స్ వాళ్ళు ఉన్నారు, అది యూట్యూబర్స్ ఉన్నారు, సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు, ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళందరూ. వీళ్ళందరూ కూడా చూసుకుంటే ప్రియా చౌదరితో పాటు పావని, శేఖర్ భాష, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో పాటు చాలామంది, అంటే 72 మంది వరకు ఉన్నట్టు కూడా తెలుసు. ప్రస్తుతానికి ప్రాథమికంగా 42 మందిని విచారించేందుకు పోలీసులు సిద్ధమైన కూడా చెప్పుకోవచ్చు. ఆమె పైన ఇచ్చినటువంటి ఫిర్యాదు ఇదంతా కూడా మహిళలు కూడా చాలామంది కూడా శివాజీ చేసినటువంటి కామెంట్లకు కూడా చాలామంది సపోర్ట్ చేసినట్టు జరిగింది. చాలామంది కూడా కొంతమంది మహిళలు కూడా ఇబ్బందికరమైనటువంటి మాట్లాడినటువంటి పరిస్థితి మనం గతం నుంచి కూడా చూస్తాం. ఇప్పుడు అనసూయ పెట్టినటువంటి ఫిర్యాదులో కేవలము ఆమెను సోషల్ మీడియాలో వేదికలు చేసుకుని ఏ వీడియోల ద్వారా తన బట్టలను లేకుండా రకరకాలుగా హింస వరకు గురి చేశారు, తన మనోభావం తీసే విధంగా చేశారు అని చెప్పేసి ఆమె మాత్రం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసు మాత్రం కేసు నమోదు చేసుకొని పలు సెక్షన్స్ ఏంటంటే ఏదైతే జరిగిందో అప్పుడు జరిగినటువంటి ఫిర్యాదులు కానివ్వండి, ఎక్కడెక్కడ సోషల్ మీడియాలో వేశారో ఆ కంటెంట్ అంతా కూడా మీకు స్క్రీన్ షాట్లు తీసుకొని పోలీసులకు టెక్నికల్ ఎవిడెన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కేసు అంతా దర్యాప్తు చేస్తున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే దర్యాప్తు చేశారు. ఈ 42 మందికి సంబంధించిన యూట్యూబర్స్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని ఎందుకు పెట్టడం జరిగింది, ఇదంతా కూడా పూర్తిగా దర్యాప్తు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదంతా మరొక పక్కన చూసుకుంటే
కాకుండా మహిళలు కూడా చాలామంది కూడా అనసూయకు కూడా కౌంటర్లు ఇవ్వడం జరిగింది. ఒక మహిళ ఉండి ఆమె బట్టలు సరిగ్గా వేసుకోలేని పరిస్థితిలో ఉంటుంది, ఆమెని సగం బట్టలు ఉంటుంది, ఆమె చెప్పడం ఏంటి అనేది కూడా చాలామంది కూడా ఆమెకు విరుద్ధంగా మాట్లాడేటువంటి మహిళలే ఉన్నారు. అంటే భారతదేశ సాంప్రదాయం ఏ విధంగా ఉండాలి, బట్టలు ఎట్లా కట్టుబాట్లు ఏ విధంగా ఉంటాయి, అటువంటి చేయాల్సిన వాళ్ళే ఈ విధంగా మాట్లాడితే ఏందని చెప్పి కౌంటర్లో ఆమెకు రూమర్స్ లేపినాడు. అదంతా కౌంటర్లో ఆమె తట్టుకోలేక ఆమె కన్నీటి పర్యంతమైన పరిస్థితి మనం చూసాం. కనుక ఇప్పుడు ఏదైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. దీంట్లో ఇన్ఫ్లుయెన్సర్ కానివ్వండి, న్యూస్ ఛానల్స్ ఎవరెవరైతే వీళ్ళు టెలికాస్ట్ చేశారు, ఎవరెవరు ఏమేమి చేశారు, ఇదంతా కూడా పోలీసులు దర్యాప్తులు తేల్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియా వేదిక ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైనా కూడా మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉందని కూడా చెప్పొచ్చు. ఆ స్వేచ్ఛలోనే ఈమెను ఎక్కువ టార్గెట్ చేశారని చెప్పి చాలామంది ఉన్నటువంటి మహిళా లోకంలో చాలామంది కూడా మాట్లాడారు. ఇదే దాదాపుగా అన్ని పార్టీలకు సంబంధించిన అందరూ కూడా కామెంట్లు చేసి మాట్లాడారు. కానీ కేవలం ఈమెను మాత్రమే కౌంటర్ చేస్తారంటే ఈమె మాట్లాడినటువంటి విధానము, ఈమె మాట్లాడే సరిగ్గా పద్ధతి లేకుండా మాట్లాడుతూనే ఈమెను ఎక్కువగా టార్గెట్ చేసుకుని చేస్తారని స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈమె చేసినటువంటి ట్వీట్లు ఏవో కానీ, మాట్లాడిన మాటలు ఏవో కానీ, ఆమె మాట్లాడినటువంటి మాటలను బట్టి రివర్స్లో వీళ్ళు చాలామంది మహిళలు కూడా మాట్లాడారు. ఇప్పుడు సంధ్య రెడ్డి కానివ్వండి, మనతో పాటు ఉన్నట్టు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మహిళలు కూడా ఈ యూపర్టర్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో మహిళల పైన ఉన్నటువంటి ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. ఇట్లా మొత్తం ప్రస్తుతానికి 42 మంది పైన కేసు నమోదు చేస్తారు. ఇంకా 72 మంది ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఇదంతా కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎంతమంది ఉన్నారు అనేది కూడా లిస్ట్ చేయాల్సి చెప్పదు. ఈమె ఇచ్చినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే కేసు నమోదు అయితే చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నాం కూడా చెప్పొచ్చు సీతారామరాజు. దుర్గేష్, అంటే ఒక విధంగా ఏదైతే 42 మందిపై కేసులు నమోదైన నేపథ్యంలో వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే పద్ధతిగా బట్టలు కట్టుకోండి అని చెప్పడం మేము చేసిన తప్ప ఏంటి, ఈ రోజున మళ్ళీ మీరు మాకు నోటీసులు ఎందుకు పంపుతున్నారు అని చెప్పని వాళ్ళు కూడా ఏదైతే పిలిస్తే కనుక మేము విచారణకి వెళ్ళి మేము చెప్తామంటున్నారు. కానీ ఇటు పక్కన చూసుకుంటే దుర్గేష్, నటి అనసూయకు సంబంధించి ఫస్ట్ మద్దతు అనేది అనసూయ గారికి బాగా పెరిగింది. కానీ తర్వాత కొన్ని చూస్తుంటే కనుక ఆటోమేటిక్గా మద్దతు అనేది తగ్గినట్టు కనిపిస్తుంది. ఏంటి, మహిళలే ముఖ్యంగా ఒకప్పుడు అనసూయకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కొన్ని విషయాలు కొన్ని రోజుల తర్వాత చూసుకుంటే ఆటోమేటిక్గా మద్దతు కూడా తగ్గినట్టు కనిపించింది. ఏమంటారు? ఖచ్చితంగా ఫస్ట్లో మాట్లాడినటువంటి మాటలు అవి ఏదైతే ఉందో ఆమె కొంచెం సపోర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఆమె వేసుకున్నటువంటి బట్టలు ఏదైతే ఉందో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈమె ఇంత పద్ధతిగా ఉన్నటువంటి మాట్లాడడం ఏంటి అని మహిళా సంఘాలు కానివ్వండి, మహిళలే చాలామంది కూడా ఆమె పైన కూడా వెచ్చబడే పరిస్థితి మనం గతంలో కూడా చూసాం. ఆ ట్విట్లని కూడా మహిళలే చాలామంది కూడా ప్రియ చౌదరి కానీ, సంధ్య రెడ్డి కానీ, పావని కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఆమె మీదే కౌంటర్ చేస్తారు. కౌంటర్స్ ఇట్లా మొత్తం మీద 1-to-1 ఎట్లా ఎవరు వేశారో వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాని వేదిక చేసుకుని ఆమె పైన కౌంటర్లు వేయడంతో ఇదంతా తట్టుకోలేక అసలు నా విధంగా రకరకాల వేధింపులకు గురి చేస్తున్నారు, నా మనోభావాలు దెబ్బతీస్తున్నారు అని అనసూయ భరద్వాజ్ మొత్తం ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి, ఇటువంటి వాళ్ళను కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఆమె చెప్తున్న పరిస్థితి. ఇదంతా కూడా చూస్తే మరి సోషల్ మీడియాలో వైరల్ కావడం కానివ్వండి, శివాజీ మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, వీటన్నిటిని కూడా ఈమె ఏదో చేద్దామని అనుకున్నటువంటి నేపథ్యంలోనే ఈమె వేసుకున్నటువంటి బట్టలు కానీ, గతంలో షూటింగ్లో కానివ్వండి, సినిమాలో నటించినటువంటి బట్టలు కానివ్వండి, ఈమె సోషల్ మీడియాలో కొన్ని ఇన్స్టాలో కానీ, ఈమె ఫేస్బుక్లో కానీ పెట్టుకున్నటువంటి ఫోటోలు, వీడియోలు ఇవన్నీ కూడా యూట్యూబర్స్ అన్ని తీసి సోషల్ మీడియా మళ్ళీ వైరల్ చేయడంతో అదంతా కూడా తట్టుకోలేకుండా అంటే ఈమె మాట్లాడడం కంటే ఈమెకు మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, ఈమె బట్టలు వేసుకున్నటువంటి ఏదైతే ఉందో భారతదేశ సాంప్రదాయాన్ని ఏ విధంగా ఉండాలి, మహిళలు ఎట్లా ఉండాలి అనేది కట్టుబాటు గురించి మాట్లాడిన నేపథ్యంలోనే ఈమెకు ఉన్నటువంటి వీడియోలు, ఈమెకు సంబంధించినటువంటి ఫోటోలు అవన్నీ వైరల్ కావడంతో తట్టుకోలేకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆమె మొత్తం మాట్లాడిన మాటలు కూడా ఆమెకి రివర్స్ అయిపు కావడంతో ఆ విధంగా కూడా తట్టుకోలేకపోవడంతో పోలీసు ఎటు దిక్కులేక పోలీసుల స్టేషన్కి వెళ్ళింది, పోలీసులకు ఫిర్యాదు చేయడం అనేది. ఇదంతా కూడా చూస్తే మరి టెక్నికల్ ఎవిడెన్స్ అదంతా కూడా పోలీసులు కలెక్ట్ చేయవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి అయితే ఉన్నది. మరి ఇప్పుడు దాదాపు 42 మంది పైన కేసులు నమోదు చేస్తారు, ఇంకా కొంతమంది ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇదంతా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఆల్రెడీ ఎవరైతే నోటీసులు జారీ చేస్తారు, నోటీసులు తీసుకున్న వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా వాళ్ళు చెప్తామని చెప్తున్నారు. ఎందుకంటే నోటీసులు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా పిఎస్కు మనకు సైబర్ క్రైమ్ అధికారుల ముందు హాజరు కావాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అసలు ఎందుకు చెప్పవలసిన పరిస్థితి వచ్చిందని, ఎందుకు కంటెంట్ చేయవలసిన పరిస్థితి వచ్చింది కూడా వీళ్ళు కూడా సంజయ్ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కూడా టెక్నికల్ ఎవిడెన్స్ వాళ్ళు కూడా చెప్పినట్టు మాటలు కానీ, ఆమె మాట్లాడిన మాటలు కానివ్వండి, వేసుకున్న డ్రెస్ కోడ్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇస్తాం. కానీ ఆమె మాత్రము ఈ వీడియోలు అవన్నీ కూడా రకరకాల కొన్ని మాటలు చెప్తుంది. ఇవన్నీ కాదు, నేను వేసుకున్న బట్టలు కాదు, ఇవన్నీ కూడా వీడియో ఆధారంగానే తన ఇబ్బందులు గురి చేస్తారు, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు, నాకు సోషల్ మీడియాలో వైరల్ కావడుతుంది, ఇవంతా రూమర్లో పరువు పోతుంది, కుటుంబ సభ్యులు నేను తిరగలేకపోతున్నాను, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తుంది. మరి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేటప్పటికీ ఆమె వేసుకున్న డ్రెస్ ఏంది, ఆమె వేసుకున్న బట్టల వస్త్రధారణ ఇది ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆమె కూడా గమనించి ఉంటే బాగుండేదని చెప్పి మహిళలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ప్రస్తుతానికైతే మరి 42 మంది కేసు నమోదైంది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి వచ్చిన తర్వాత ఫర్దర్ ఏ విధంగా ఉండబోతుందని చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రామరాజు. ఓకే, రైట్. థ్యాంక్ యూ దుర్గేష్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే మేడారంలో కేబినెట్ ఏర్పాట్లు,
వనదేవతల చెంత కీలక నిర్ణయాలు. ఇది చాలా తెలంగాణలో చూసుకుంటే ఒక కీలకమైన ఘట్టం ఆవిష్కృత కాబోతుంది. ఫస్ట్ టైం రాజధాని నగరం హైదరాబాద్కి దూరంగా రాష్ట్ర మంత్రివర్గం అంటే క్యాబినెట్ అనేది అక్కడ మంత్రివర్గం సమావేశం కాబోతోంది. ఎక్కడంటారా? మేడారంలో. ఇది ఒక ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు కూడా సచివాలయంలో సంబంధించిన జరగాల్సినవన్నీ కూడా ఈసారి మేడారంలో జరగబోతోంది. ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికలు అనుకోవచ్చు, అలాగే కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికలు అనుకోవచ్చు, అలాగే జిల్లాల పునర్విభజనకు సంబంధించిన అంశం అనుకోవచ్చు, లేదా మరి కొద్ది రోజుల్లో జరగబోయే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి అనుకోవచ్చు. ఈసారి హైదరాబాద్కు దూరంగా మేడారంలో దీనికి క్యాబినెట్ సమావేశం ఏర్పాటు కాబోతుంది. రేపు